మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. జైలా బెయిలా నేడు తేల్చనున్న రౌస్ ఎవెన్యూ కోర్టట. నేటితో ముగుస్తున్న కవిత 10 రోజుల ఈడీ కస్టడీ. బెయిల్ ప్రయత్నాల్లో ఆమె లాయర్లు మరోసారి కస్టడీ కోసం ఈడీ ప్రయత్నం. నేటితో కవిత ఈడీ కస్టడీ ముగియనుంది. దీంతో ఎలాగైనా సరే బెయిల్ తీసుకునేందుకు ఆమె తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తుండగా మరోసారి కవితను కస్టడీకి ఇవ్వాలంటూ రౌస్ ఎవెన్యూ కోర్టుకు ఈడీ కోరుతుంది. పాపం మా జీవన్ రెడ్డి సార్ అయితే చాలా కష్టపడుతున్నాడు కవితక్క కోసం, చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. మరి నిన్న ఆయన అడ్వకేటే, నిన్న ఒక వీడియో చేసినాం మనం, దాంట్లో అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు ఆయన అడ్వకేటే మీకు తెలియదా అని. కానీ ఏ రోజన్నా నల్లకోటేసుకొని కోర్టుకు పోయిండా, వాదించిండు, బార్ కౌన్సిల్లో మెంబర్ అయి ఉండొచ్చు కాదంటలేం, కానీ ఏ రోజు కూడా మాట్లాడలేదే. ఈ మహానుభావుడే కదా ఎంసెట్ 40 సార్లు అయినాయి అని చెప్పిండు. ఎంసెట్ కనిపెట్టి 40 సార్లు అయింది, ఇప్పటి వరకు 400 సార్లు పేపర్ మార్చిర్రని చెప్పి ఈ మహానుభావుడే కదా జీవన్ రెడ్డి. మరి అడ్వకేట్ చదువుతే ఎల్ఎల్బి కొన్నాడేమో నేను అనుకుంటున్నా. చదువు ఉంటే మరి ఎంసెట్ల గురించి అట్లా ట్రోల్ ఎందుకు చేస్తాడు, ఎట్లా పడితే అట్లా ఎందుకు మాట్లాడతాడు? ఎంసెట్ గురించి ఈ మహానుభావుడు కదా మొత్తం ట్రోల్ అయింది. కొట్టండి, గూగుల్ కూడా చెప్తుంది ఇప్పటికి కూడా. ఎన్నిసార్లు ఎంసెట్ పేపర్ వెయిట్ ఎన్ని రోజులు అయిందండి? ఎంసెట్ ఎగ్జామ్స్ నడిచి ఎన్నిసార్లు, ఏడాదికి నడుస్తుంది కదా, ఎన్నేళ్ళు అవుతుంది? దాదాపు 40 ఏళ్ళు అని చెప్తుండి మహానుభావుడు. అన్నిసార్లు అన్ని పేపర్లు అని చెప్తున్నాడు. మరి ఏ రకంగా చదివిండి ఎల్ఎల్బి అనుకోవాలి మేము? ఏ రోజైనా ప్రాక్టీస్కి పోయిండా, వాదించిండా ఒక కేసు తీసుకొని? లేదే. జైలు నుంచి ఆదేశాలు ఎలా ఇస్తారు? కేజ్రీవాల్కు పెన్ను, పేపర్, కంప్యూటర్ ఇవ్వలేదట. అతిశి చూపిన ఆర్డర్ కాపీపై ఈడీ నజర్. త్వరలోనే ఆమెను ప్రశ్నించే ఛాన్స్. కేజ్రీవాల్కు పెన్ను, పేపర్ ఎట్లా ఇస్తారు, కంప్యూటర్ ఇవ్వలేదంట. కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ మంత్రి అతిశికి ఆర్డర్ కాపీని ఎలా పంపారు? ఆయనకి తాము కంప్యూటర్, పెన్ను, పేపర్ లాంటివి ఇవ్వకుండానే ఆర్డర్ కాపీ ఎలా జారీ అయింది? అతిశి అబద్ధం చెప్తున్నారా అనే కోణంలో ఈడీ విచారించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆ ఆర్డర్ కాపీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందనే వివరాలను సైతం ఆరాధిస్తున్నారట. 10 మంది దుర్మరణం. హోలీ పండుగ పూట వేర్వేరు చోట్ల విషాదాలు. వార్దా నదిలో స్నానానికి వెళ్లి 4, రంగారెడ్డి జిల్లా చెరువులో మునిగి 2 మృతి. ములుగు జిల్లాలో బైక్ యాక్సిడెంట్తో 2 స్పాట్ డెడ్. మంచిర్యాల జిల్లాలో ఈతకు వెళ్లి 1 మృతి. నారాయణపేట జిల్లాలో వాటర్ ట్యాంక్ కూలి బాలిక స్పాట్ డెడ్. ఇగో స్కూటీపై అమ్మాయిల రొమాన్స్. 33,000 ఫైన్ వేసిన పోలీసులు. హోలీ సందర్భంగా యూపీలో స్కూటీపై 2 అమ్మాయిలు రంగులు పూసుకుంటూ రొమాంటిక్ రీల్స్ చేశారు. ఈ విషయం నెటిజన్ల ద్వారా అక్కడి పోలీసులకు తెలియడంతో వారు ఆ స్కూటీపై 33,000 ఫైన్ విధించారు. ఎస్, రీల్స్ చేయడం తప్పు కాదు, బరి తగ్గించి చేయడం తప్పు. మరి ఇటువంటి ఇంతకన్నా ఘోరంగా చేయడం అనేది తప్పు. ఎందుకంటే ఎవరు వ్యక్తిగతంగా సరదా కోసం రీల్స్ చేస్తూ ఉంటారు, బట్ దాన్ని కాదనలేం. కానీ సమాజంలో ఉన్నాం మనము, మరి ఎటువంటివి చేయాలని కొంతమంది మరి ఘోరంగా తయారైనాయి రీల్స్. సో ఎంత ఘోరంగా అంటే ఆ రీల్స్ చూస్తే బట్టలిప్పి కూడా రీల్స్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి ఇటువంటి వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోవాలి డెఫినెట్గా.